మనందరం ఆనందంతో ఒకసారి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మొదటి కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం నుండి 18 వచనాల వరకు మంచిగా ఎవరైనా చదవండి తెలుగులో. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం నుండి 18 వచనాల వరకు చాలా చక్కటి వాక్యం దేవుడు ఈరోజు మనకి చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న వాక్యంలో చాలా గూఢమైన అర్థం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏది సాంగత్యము? వెలుగునకు చీకటిలకు ఏమి గుర్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును. నేను వారి దేవుడ ఉండను. వారు నా ప్రజలై ఉందురు. అవునా? మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. నీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెనై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం ఇక్కడ చక్కటి వాక్యం. ఎందుకంటే నేను ముందు నుంచి ఏం రెడీ పెట్టుకొని ఏం తయారు చేయను. దేవుడు ఎప్పుడు మాట్లాడిందా వెంటనే నేను వాక్యం ఓపెన్ చేసిన. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు చక్కటి మాట ఎట్లా మాట్లాడుతున్నారు. ఇది ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఓన్లీ మన భారతదేశంలో ఇది చాలా సాధారణ పని చేస్తున్నారు. ఎంత పని చేస్తున్నారు అంటే దానికి హద్దు లేదు. మాత్రం మెల్లగా ఇప్పుడు అందరికీ జ్ఞానం వస్తుంది. ఇంకా మెల్లగా నిజమైన అది వెలుతురు అంటే చీకటిలో ఉన్న వారికి దేవుడు వెలుగుకి తీసుకువస్తున్నారు. అందుకే దేవుడు ఈ విధానంగా ఆయనకి కోపం వచ్చి కరోనా కానీ, ఇది భయంకరమైన తుఫాన్ కానీ, భయంకరమైన రకరకాల వ్యాధి కానీ, అది దేవుడు ఏం చేస్తున్నారు? ఆయన కోపాగ్ని ద్వారా కుమరిస్తున్నారు, పంపిస్తున్నారు. అన్నికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇది ప్రపంచంలో జరుగుతూనే ఉంటుంది కదా. జరుగుతూనే ఉంటుంది కాదు. ఇది ఎందుకు జరుగుతుంది? దేవుని మాట ప్రకారం మనం నడుస్తలేదు కాబట్టి ఇది జరుగుతుంది. దేవుని చెప్పిన మాట మనం వినలేదు, విని తర్వాత దానికి పాటించలేదు, అందుకే ఇది జరుగుతుంది. అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా చక్కని మాట మనకి సెలవిస్తున్నారు. అవిశ్వాసి అంటే ఒకవేళ దేవుని నమ్మి కూడా దేవుని మీద విశ్వాసం లేదు, నాకు కార్యం జరుగుతుంది లేదా, అది ఏమైపోయిందా? అవిశ్వాసి. రెండు అవిశ్వాసి ఎవరు? దేవుని గురించి తెలియదు వారికి, అంటే అన్యజనం. దేవుని గురించి తెలియలేకుంటే ఒకవేళ దేవుని గురించి ఏదైనా చెప్తే వారికి విశ్వాసం ఉండదు. అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, అన్ని అబద్ధాలు. ఆ విధానంగా ఎప్పుడు వాళ్ళ జీవితంలో మేలు జరుగుతుంది, అప్పుడు వాళ్ళ లోపల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? మేలు జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా బ్రాహ్మణ దాంట్లో నుంచి వచ్చిన, అది నాకు అసలు యేసయ్య అసలు అప్పుడు ఇష్టం లేదు. యేసయ్యకి నేను ఎంత అసహించడాన్ని, చాలా భయంకర. మాత్రం ఎప్పుడు నా జీవితంలో దేవుడు మేలు చేసిందా, కీడు తీసేసిందా
బతికించిందా, నాకు చనిపోయే పరిస్థితి నుండి దేవుడు తిరిగి బతికించిందా, అప్పుడు నాకేమొచ్చింది? విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. చిన్నది కాదు, చాలా భయంకరమైన నాది స్టోరీ, చాలా భయంకరమైన నాది, అది సాక్ష్యం. ఆ విధానంగా దేవుడు నాకు మేలు చేసింది. అప్పుడు అంటే చీ 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 అనేదాన్ని మాత్రం ఎప్పుడు దేవుడు మేలు చేసిందా, ఒక గడియ కూడా పడలేదు, ఒక నిమిషం కూడా పడలేదు, అన్ని విగ్రహాలు తీసి కాలం పెట్టేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత నాకు అది మంట వచ్చింది, అంత కోపం వచ్చింది. ఎందుకంటే ఇది నాకు ఏమి చేయలేదు. ఎవరు చేసిందా వారికి నమ్మాలి. నేను ఎవరు నాకు బతికించిందా వారికి నమ్మాలి. తర్వాత బైబిల్ చదివి అప్పుడు దేవుడు నాకు చెప్పిందా, బిడ్డ నేను నిన్ను వాడుకుంటా, నేను నీకు సేవకి పిలిచిన. ఆ విధానంగా దేవుడు మాట్లాడిన తర్వాత నాకు అంత జ్ఞానం లేదు, సేవ ఎట్లా చేయాలి, బ్రాహ్మణ ఎట్లా ఉంటున్నారు, పూజ పురస్కారం ఇది అన్ని విధానాలన్నీ చాలా భయంకరం. నార్త్ సైడ్ చాలా భయంకరం జరుగుతుంది. అందుకే నాకు అప్పుడు అసలు విశ్వాసం కాదు, ఏదైనా దానికి అది చాలా, అది నేను ఏం చేసేదాన్ని, తిట్టేదాన్ని, అసహించేదాన్ని. ఇప్పుడు మాత్రం దేవుడు నాతో ఈరోజు అడిగితే గొంతు కూడా ఇచ్చి నేను కోసేసి ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నాకు వచ్చింది ఏంటి? విశ్వాసం. నిజమైన దేవుడు, సత్యస్వరూప దేవుడు, మాట్లాడుతూ దేవుడు, చూచుచున్న దేవుడు, మనకి ఊపిరిచ్చిన దేవుడు, ఆయన అన్నిటికీ నిజంగా ప్రపంచం తయారు చేసిన దేవుడు ఒకటే దేవుడు, యేసయ్య తప్ప ఇంకా వేరే దేవుడు లేనే లేదు, రానే రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం ద్వారా విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు? విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ విశ్వాసంతో వచ్చినట్టు మీకు తప్పకుండా కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మీరు అడిగిన దానికి ఇప్పుడు వాక్యంలో ఏం సెలవిస్తున్నారు, అది మీరు ఏం అడుగుతున్నారు, దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు. అడగలి ఇవ్వబడను. మీరు అడగలేదు, దేవుడు ఎట్లా ఇవ్వాలి? ఒకవేళ మీకు ఏదైనా అవసరత ఉంది, ఏదైనా వస్తువు కానీ, ఏదైనా డబ్బు కానీ, లేకుంటే ఏదైనా అవసరత ఉంది, మీరు ఎవరి దగ్గర అడిగితే బతిలాడితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇస్తాడు. కరెక్ట్నా? మీరు అడగలేదు, వాళ్ళు ఎట్లా ఇవ్వాలి? అందుకే మనం ఏం చెయ్యాలి? అడగాలి. హల్లెలూయా. కట్టడి తీయబడను. ఇప్పుడు డోర్ దగ్గర మీరు నిలబడి ఉన్నారు, నిలబడి చూసిపోతున్నారు, మీరు తట్టలేదు. కరెక్ట్నా? ఇప్పుడు ఎవరికి ఏం తెలుసు మీరు వచ్చేదా లేదా? ఆ విధానంగా దేవుని మాట అంటే తట్టడి తీయాలంటే, తట్టడి తీయబడును అంటే దేవుడు హృదయం ద్వారా తీస్తున్నారు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నారు? మన హృదయంలో ఉన్నారు. మన ఎప్పుడు మన హృదయం ద్వారా తెరిస్తే అప్పుడు దేవుడు మన హృదయంలో వచ్చి ఏం చేస్తున్నారు? మనకి నడిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్ని విధానంగా మనకి దేవుడు సహకారం చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. అందుకే దేవుడు ఏం చేస్తున్నారు? ఏ రాత్రి, ఏ గడియ, ఏ పగలు వస్తున్నారో తెలియదు. అందుకే దేవుని మాట మేలుకుగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. మేలుకుగా ఉండి అంటే 24 hours ఇట్లా డోర్ దగ్గర చూస్తూ ఉండాలి కాదు. ఇప్పుడు మనం పడుకొని ఉంటే కూడా ఏదైనా మనకి స్వరం వినింది, లేకుంటే ఏదైనా శబ్దం వచ్చింది, వెంటనే మనం ఏం చేయాలి? మేలుకుగా ఉండాలి. మొత్తం అది ఉరక కొట్టి ఏదైనా దొంగ వచ్చి ఏదైనా పట్టుకొని తీసుకోపోతే అట్లాంటివనే పండుకోవద్దు. అట్లాంటి సైతాన్ నిద్ర ఉండద్దు. ఆ విధానంగా దేవుని మాట మేలుకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ విశ్వాసం గురించి చక్కటి మాట దేవుడు ఇచ్చిందా. అందుకే విశ్వాసికి అవిశ్వాసికి జోడలేదు. ఇప్పుడు ఒక చోట విశ్వాసి మనిషి పెట్టిన, ఒక చోట అవిశ్వాసి మనిషి చేసిన, వాళ్ళు మాట్లాడుతున్నారు నా జీవితంలో ఎట్లా జరిగింది వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఇక్కడ అవిశ్వాసులు ఏం చెప్తున్నారు? ఏంటి మీరే ఏం మాట్లాడుతున్నారు? ఉట్టిగా శుద్ధి చెప్తున్నారు. మీరు ఉట్టిగా ఇట్లా జరుగుతుంది, అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. ఎందుకంటే నేను కూడా అప్పుడు చెప్పేదాన్ని. ఈ విధానంగా దేవుని మాట అవిశ్వాసం కూడా ఏముంటే వాళ్ళకి విశ్వాసం రావాలి అంటే ఏం చెయ్యాలి? ప్రార్థన శక్తి ద్వారా వాళ్ళ జీవితంలో కార్యం జరగాలి. దేవుడు నాకు దాని గురించి ఏర్పరచుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ముందు నేను అవిశ్వాసరాలు కదా. అప్పుడు దేవుడు ఏం చేసిందా? వరాలు ఇచ్చి నాకు
దేవుడు వాడుకుంటున్నారు. ఇంకా విశ్వాసంలో ఇంకా బలపడాలి, ఇంకా పైకి రావాలి. ఆ విధానంగా నువ్వు ప్రతి ఒక్కరికి ఏం చెయ్యాలి, చెప్పాలి. చెప్తే నీకు తెలుస్తుంది. నేను గమనం ఉండి ఒంటరిగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఆ విధానంగా దేవుడు నాకు వాడుకుంటున్నారు. మీ అందరు ప్రజా కొరకు వాడుకోవడానికి దేవుడు నాకు ఏం చేసిందా, ఏర్పరచుకున్నాం. సో విశ్వాసం, ముఖ్యంగా విశ్వాసం బలపడాలి. విశ్వాసం ఉంటే సాతాను మన దగ్గర ఉండదు. విశ్వాసం ఉంటే ఏ శక్తి ఉండదు. విశ్వాసం ఉంటే ఏ రోగం ఉండదు. విశ్వాసం ఉంటే ఏ సమస్య ఉండదు. అందుకే విశ్వాసంకి కూడా సాతాను గాడు ఏం చేస్తున్నారు, లాగేస్తున్నారు. అట్లా జరగదు, అవుతుంది, అంత తొందరగా అవుతుంది, ఇట్లా నేను ఏదైనా అయిపోతా, నేను ఇట్లా. అది ఏ విధానంగా మన విశ్వాసంకి నాశనం చెయ్యాలి, విశ్వాసంకి తగ్గించాలి, విశ్వాసంకి ఏమన్నా డౌన్ కావాలంటే సాతాను గారు వచ్చి మన మనసులా, బుర్రాల, చెవుల్లా, లేకుంటే ఎవరి ద్వారా, లేకుంటే వాళ్ళు ఏమంటున్నారు, ఏం జరుగుతుంది రా, నేను అక్కడ తీసుకుపోతా, నీకు తొందరగా బాగా అవుతుంది. సాధారణ ఏ విధానంగా లాగాలి మనిషికి, ఏ విధానంగా మంచి సిరిప్ అవుతున్నారమ్మా. మంచి అంత విశ్వాసంతో ఉన్నవారు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, తట్టుకోలేని పరిస్థితి వచ్చింది, వెంటనే కింద పడిపోతున్నారు. ఎక్కడ పిలిస్తే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతున్నారు. మాత్రం నిజంగా ఎక్కడ పోకుండా నిత్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆయన సత్య స్వరూపి దేవుడు, ఆయన స్వస్థపరచువాడు. ఆయన కంటే ఎక్కడ పోనీకి వీళ్ళు మీద మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కాల్చాలి, ఉపవాసం చేయాలి. పని ఆడిపోయింది లేదా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా మన జీవితంలో పని జరుగుతుంది. ఎందుకంటే అది పరీక్ష ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది. టెస్టింగ్ కూడా ఒక్కొక్కసారి దేవుడు ఏ విధానంగా యోగ జీవితంలో చేసిందా మన జీవితంలో కూడా టెస్టింగ్ చేస్తాడు. ఇక్కడ అవిశ్వాసి, విశ్వాసి నీ ఆసమాన్ జువ అంటే ఒక ఉంటుంది. దాంట్లో ఆసమాన్ ఒకటి, అది ఏం చేయదు, జోక్ ఉంది, మన క్రాస్, తరాజు ఉంది. ఇప్పుడు తరాజీలో ఒక చోట బాండ్ పెడుతున్నారు, ఒక చోట ఏం పెడుతున్నారు, వస్తువు పెడుతున్నారు. కరెక్ట్నా? రెండు చోట్ల బాండ్ పెట్టాడు కదా, రెండు చోట్ల వస్తువు పెట్టాడు కదా, మనం ఎట్లా జోక్ చేయాలి? కరెక్ట్నా? ఒక బాట్ ఉండాలి. ఒక బాట్ అంటే దానికి జోక్ చేయడానికి వెయిట్, ఎంత వెయిట్ ఉంటుంది. సో ఆ విధానంగా ఒక చోట బాట్ ఉంటుంది. మన ఏ వస్తువు కావాలి అది దాంట్లో ఒక చోట వస్తువు పెడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, జోక్ చేస్తున్నారు. కరెక్ట్నా? ఇప్పుడు ఇది పళ్ళ కిందికి ఉంటే ఇది మనకి తక్కువ దొరుకుతుంది. కరెక్ట్నా? ఇది పళ్ళ పైకి ఉంటే ఇది ఎక్కువ దొరుకుతుంది. కరెక్ట్నా? ఇది అసమానం ఉండద్దు, ఏముండాలి, సమానం ఉండాలి. హల్లెలూయా. దేవుని మాట అట్లాంటి దాంట్లో మీరు నడవద్దు. ఒకవేళ ఇది కిందికి ఉంటే దేవునికి స్తోత్రం, ఎక్కువ వచ్చింది. కరెక్ట్నా? మాత్రం ఇది కిందికి ఉండద్దు. ఏంటి వాటున్న అది వల్ల కిందికి ఉండద్దు. మన వస్తున్న అంటే దేవుని ఆశీర్వాదం, ఆ వస్తువు అంటే దేవుని ఆశీర్వాదం. దేవుడు ఇక్కడ మనకి జోక్ చేసి ఇస్తున్నారు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారు, మీకు అంత ఎవరైనా ఎవరికి ప్రేమించిన వారికి ఏం చేస్తున్నారు, ఎక్కువ పెడుతున్నారు. ఇది ఉండద్దు. దేవుని మాట ఏముండాలి, అందరికీ సమానంగా అయ్యాలి. ఆ విధానంగా దేవుని మాట ఉన్నది. क्योंकि धार्मिकता और अधर्म का क्या मेल है? ఇంకా ధర్మం అధర్మం అంటే దేవుని గురించి తెలియలేదు, వాళ్ళు ఏమవుతున్నారు, అధర్మి. అంటే వాళ్ళ లోపల నీతి లేదు, న్యాయం లేదు, వాళ్ళ లోపల దేవుని గురించి భక్తి లేదు, వాళ్ళకి దేవుని గురించి వాళ్ళకి ఏం లేదు. వాళ్ళ పని ఏంటి, నేను చేసిన పాపం, నేను పాపంలా పుట్టిన పాపంలో నేను చచ్చిపోవాలి. ఆ విధానంగా పాపం అంటే రకరకాల పాపం. పాపంలో మొట్టమొదటి పాపం ఏముంటుంది, అబద్ధాలు. ఏముంటుంది, అబద్ధాలు ఆడి అబద్ధాలతో ఎన్నో పని పాడైపోతుంది, ఎన్నో పని నాశనం అవుతుంది. మనం అనుకుంటా ఒక అబద్ధాలు ఆడితే 100 అబద్ధాలు ఆడాలి. అందుకే మొట్టమొదటి మన అబద్ధాలు ఆడవద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చెయ్యొద్దు, నరహత్య చెయ్యొద్దు, విగ్రహారాధన చెయ్యొద్దు, తల్లిదండ్రులకి సతాయించవద్దు. అంటే ఏ విధానంగా ఏ వస్తువు మీదే ఆశ పెట్టద్దు. ఇది 10 ఆజ్ఞ అది రాసి ఉన్నది. ఈ విధానంగా 10 ఆజ్ఞ ప్రకారం మనం నడిచిన ఇలా తప్పకుండా దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ అది భక్తి గురించి మాట ఉన్నది, ధర్మం నీతి గురించి మాట ఉన్నది. నీతి న్యాయంతో మనం నడవాలి. ఎవరికి మన అనీతి అంటే అధర్మం చేయొద్దు, అంటే ఎవరికి కీడు చేయొద్దు. ఎవరికి కీడు చేస్తే దేవుడు మనకి కీడు చేస్తున్నారు. జ్యోతి అంధకారికి క్యా సాగత్తి అంటే వెలుగు. అంటే ఇప్పుడు దేవుడు నమ్మిన వాళ్ళు కరెక్ట్ నమ్మిన అంటే మాట ప్రకారం నడిచిన వాళ్ళు ఎక్కడున్నారు? వెలుగులో ఉన్నారు. ఇంకా దేవుడు నమ్మి కూడా వాళ్ళు సరిగా మందిరం రావట్లేదు, సరిగా ప్రార్థన లేదు, సరిగా దేవునికి ఏం చేయలేదు, అది వారి చీకట్లో ఉన్నారు. ఇంకా రెండో మాట, ఇప్పుడు దేవునికి నమ్మిన వారు దేవుళ్ళ ఉండి దేవుని గురించి అన్ని తెలుసుకొని దేవునికి స్తుతించి ఆరాధించి భయభక్తి కలిగి వాళ్ళే ఎక్కడున్నారు? వెలుగులో ఉన్నారు. ఇంకా అస్సలు దేవుని గురించి తెలియలేదు, వాళ్ళు ఎక్కడున్నారు? భయంకరమైన చీకట్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇంతకు ముందు కదా మీరేమన్నారు, నేను ఫస్ట్ టైం వచ్చింది. దేవునికి స్తోత్రం. కరెక్టా? ఫస్ట్ టైం చర్చ్కి రావడం. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి ఈ రోజు దేవుడు మీకు తెలియపరచాలంటే ఇక్కడ మీ భార్య భర్త అన్న వచ్చింది 2 సార్లు అయింది రావడం, 2 సార్లు కదా. ఈ రోజు 3 సార్లు అయింది. దేవునికి స్తోత్రం. అది కూడా దేవునికి ఏముంటుంది? మీ మీద ప్రేమ ఉంది. మీ మీద ప్రేమ ఉంది కాబట్టి దేవుడు ఏం చేసిందా మీకు తీసుకువచ్చారా? కరెక్టా? అందరికి రానికి కూడా వీలుండదు. వాళ్ళు ఎంత ఆలోచన చేస్తే కూడా సాతాను ఎక్కడికి తీసుకోపోతున్నారు. ఆ విధానంగా దేవుని మాట అది చీకటికి వెలుగుకి మేలు లేదు. చీకటి ఉంటే అక్కడ మన ఇప్పుడు రూమ్లో చీకటి ఉంది, లైట్ పెడితే ఏమవుతుంది? వెలుగు పెడితే లైట్ పెడితే చీకటి ఏమైపోతుంది? పోతుంది. అప్పుడు చీకటి ఉంటుంది లేదు. మాత్రం లైట్ తీసేస్తే మళ్ళీ ఏమైపోతుంది? చీకటి వస్తుంది. మన జీవితంలో ఎప్పటికీ మన వెలుగు ఉండాలి, ప్రకాశం ఉండాలంటే అది ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. దేవునికి స్తోత్రం. యేసయ్య ద్వారా మనం జీవించాలి. యేసయ్య ద్వారా ఆయన ప్రకాశంలో నడవాలి. అప్పుడు మన జీవితంలో చీకటి రాదు. చీకటి అంటే సమస్య, శోధన, బాధ, ఆటంకం, రోగాలు, రకరకాల మంత్రాలు, తంత్రాలు, ఇది అన్నీ జరుగుతూనే ఉంటుంది. ఆ విధానంగా ఇది దీంతో దూరం ఉండాలంటే నిజమైన దేవుడు, సత్యస్వరూపి దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, చూచుచున్న దేవుడు యేసయ్య తప్ప వేరే దేవుడికి అంటే దేవుడు లేదు కదా. ఇంతకుముందు నేను నిన్న సాక్ష్యం చెప్పినాను. నేను అప్పుడు గణేష్ బొమ్మ తయారు చేసి పూజ చేసేదాన్ని. నాకు వచ్చింది జ్వరం, అసలు నేను పూజ చేయలేకపోయినా. వర్షంలో ఏమైందా మొత్తం అది బొమ్మ ఏమైపోయిందా? కూలిపోయిందా, కరిగిపోయిన తర్వాత నాకు బాధ వచ్చింది. ఎందుకంటే ఎవరు తయారు చేసిందా? నేనే కదా. దేని మీద తయారు చేసిందా? మట్టితో. ఆ మట్టి మీద నీళ్ళు పడింది. ఆ మట్టి ఏమైంది? కరిగిపోయింది. దేవుడు కరిగిపోతా? దేవుడు ఇట్లా చచ్చిపోతావా? కరిగిపోదు కదా. తో అప్పుడు జ్ఞానం లేదు, చీకట్లో ఉన్నాను కాబట్టి అట్లా చేసేదాన్ని. తర్వాత ఎప్పుడు దేవుడు నాకు జ్ఞానం ఇచ్చిందా? ఎప్పుడు దేవుడు నాకు ఆ చీకటి నుండి దూరం చేసిందా? అప్పుడు ఏం చేసింది? అన్ని ఇచ్చి వేస్ట్, పనికిరాని, దానికి ముట్టుకోవద్దు, దానికి మనం మాట్లాడదు, దాంతో మన సంబంధం లేదు. ఆ విధానంగా అప్పుడు దేవుడు ఏం చేసిందా? నాకు చనిపోయే పరిస్థితి నుండి, భయంకరమైన శోధన నుండి, బాధ నుండి, సమస్య నుండి, రోగం నుండి దేవుడు ఏం చేసిందా? బయట తీసేసిందా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నాకు నేను చెప్తున్న మాట, అప్పుడు అందులో ఉన్నా నేను. నాకు 5 ఆపరేషన్ అయింది. ఒక్కరోజు ఉపవాసం ఉండాలంటే పడిపోతాను. ఇప్పుడు దేవుళ్ళ వచ్చిన అప్పటి నుంచి నేను 40 రోజులు ఉపవాసం, 7 రోజులు ఉపవాసం, 3 రోజులు ఉపవాసం, ప్రతి ఆదివారం ఉపవాసం, శుక్రవారం ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి శుక్రవారం ఉండలేకపోతున్నా, ఆదివారం ఉపవాసం. ఈ విధానంగా ఉపవాసం చేస్తే ఇంకా బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఆ విధానంగా దేవుడు నాకు ఏం చేస్తున్నారు? నడిపిస్తాడు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చెప్పండి, రావట్లేదు. ఈ విధానంగా దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే శ్రమల, బాధల, సమస్యల, శోధనల, వేదనల, నిందల, అవమానంల ఎవరు ఏర్పెట్టి చూపిస్తూ కూడా దేవానికి స్తోత్రం, ఏదైనా కీడు చేస్తూ కూడా దేవానికి స్తోత్రం.
అప్పుడు ఏమవుతుంది? మనకి మంచిగా అవుతుంది. కరెక్ట్నా? వాళ్ళకి క్షమిస్తే దేవుడు మనకి బాగా చేస్తున్నారు, మరి వాళ్ళకి దూషిస్తే దేవుడు మనకి ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. అందుకే దేవుని మాట ఏమన్నది? అది మన కీడు చేసిన వారికి కూడా ఏం చేయాలి? ఆశీర్వాదం ఇవ్వాలి. హల్లెలూయా. దూషించిన వారికి కూడా గురించి కూడా మనం ప్రార్థన చెయ్యాలి. అప్పుడు మన జీవితంలో గొప్ప మేలు జరుగుతుంది. మంచి వారికి ఎవరైనా మంచిగా చేస్తున్నారు, కరెక్ట్నా? మాత్రం కీడు చేసిన వాళ్ళు ఏమంటున్నారు? కీడు చేస్తున్నా నేను వాళ్ళ గురించి ఇది ఎందుకు చేయాలి? అది దేవుడు చూస్తున్నారు. అంటే వాళ్ళతో మారాలి. మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమైపోతున్నారు? మారిపోతున్నారు. ఈ విధానంగా దేవుడు చీకటికి వెలుగుకి అది సాంగత్యం చెప్తున్నారు. చీకటితో వెలుగుకి సాంగత్యం లేదు. వెలుగు ఉంటే చీకటి రానే రాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధానంగా అంటున్నారు, या विश्वासी के साथ अविश्वासी का क्या नाता? ఒక విశ్వాసి ఉన్నారు, ఒక అవిశ్వాసి ఉన్నారు. విశ్వాసికి అవిశ్వాసికి అది వాళ్ళకి సాంగత్యం లేదు, సంబంధం లేదు. ఇంకా ఒకటి మాట, విగ్రహాలు. విగ్రహాలు అంటే ఇప్పుడు నేనేమన్నా, నేను బొమ్మ తయారు చేసిన, అది ఏమైంది? విగ్రహాలైంది కదా. మన విగ్రహాలు లేదు కదా. మనం నడుస్తున్నా, మాట్లాడుతున్నా, చూస్తున్నా, వింటున్నా, తింటున్నా, లేస్తున్నా, పడుకుంటున్నా, అన్ని పని చేస్తున్నా. మన విగ్రహాలు కాదు కదా. మన ఎవరు? మనిషి. హల్లెలూయా. ఈ మనిషి ఎవరు తయారు చేసిందా? దేవుడు. ఏ దేవుడు? యేసయ్యా. హల్లెలూయా. ఈ బొమ్మకి మనం తయారు చేసిన బొమ్మ మనకి తయారు చేస్తున్నారు. అదే జ్ఞానం ఉండాలి. బొమ్మకి మనే తయారు చేస్తున్నా, బొమ్మ మనకి తయారు చేయలేదు కదా. ఈ విధానంగా అది అటువంటి విగ్రహాలకి అప్పుడు దేవుడు ఏం చేసిందా? మనిషి లేదు. మనిషి లేకుంటే మొత్తం ప్రపంచం తయారు చేసిందా? ఏం చెప్పిందా? ఆకాశం అవునగాక ఆకాశం అయిపోయింది, భూమి అవునగాక భూమి అయిపోయింది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రులు, ఇది అన్ని గ్రహం, ఇది ఎన్నో నవగ్రహం ఉన్నాయి, మొత్తం అవునగాక దేవుడు నోటి నుండి వచ్చిన మాట అక్కడ రెడీ అయిపోయింది. మీరు ఒక సూర్యుడు తయారు చేసి చూపించండి, ఒక అగ్నిపుల్ల తయారు చేసి చెప్పండి, అవుతుంది? అయితే లేదు కదా. ఆ విధానంగా దేవుని మాట ఏమంటున్నారు? నేను నా నోటి మాట పలికిన మాట పలికిన వెంటనే అయిపోయింది. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆయన ఎవరు? దేవుడు. కరెక్ట్నా? దేవుడు. ఆయన మానవుడు కాదు కదా, దేవుడు. మళ్ళీ తర్వాత మొత్తం ప్రపంచం దేవుడు నోటి మాట ఇది అవునగాక అది అవునగాక చెప్తే మళ్ళీ తర్వాత ఇది చెట్లు, చిన్న చెట్లు, పెద్ద చెట్లు, అది పక్షులు, పండులు, పువ్వులు, ఇది అన్నీ అవునగాక వెంటనే ఏమైపోయింది? అయిపోయింది. ఇది మళ్ళీ తర్వాత దేవుడు చూసిందా? ఎంత మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నారు? ఎంత మంచిది. ఇప్పుడు దానికి వాడుకోవడానికి ఎవరైనా కావాలి కదా. అప్పుడు ఏమనిందా? జీవులు, జంతువులు, పశువులు, పక్షులు అవునగాక. పైన అది రెక్కలు ఉన్నవాళ్ళు అది పక్షులు, అది అయిందా? భూమిలో నడిచిన వాళ్ళు జంతువులు అయిందా? జీవులు అయిందా? మళ్ళీ అంటే ఇంకా ఇది సముద్రంలో, నదిలో, నీళ్ళలో ఉన్నవారు అది కూడా జంతువులు తయారైందా? ఆ విధానంగా 4 రకాల దేవుడు జీవులు, జంతువులు, పశువులు, పక్షులు తయారు చేసిందా. కొన్ని అడవిది ఉన్నది, కొన్ని మనం పెంచుకోవాలి. ఇప్పుడు బర్రె, ఆవులు, ఎద్దులు మనం ఏం చేస్తాం? పెంచుకుంటాం. ఆ విధానంగా దేవుడు 4 రకాలు తయారు చేసింది. తయారు చేసిన తర్వాత దేవుడు ఏం చూసిందా? ఇంకా అందంగా అయింది. హల్లెలూయా. ఇంకా ఏమైంది? ఇంకా అందంగా అయింది. ఇప్పుడు ఏం చేయాలి? నా స్వరూపంలా. ఏ స్వరూపంలా? నా స్వరూపంలో. ఎందుకంటే దేవుడు మాట్లాడితే దేవుడు, సత్య స్వరూపి దేవుడు, చూచుచున్న దేవుడు, నడిచిన దేవుడు, ఆయనకు ఊపిరి ఉన్నాయి. ఆయన చెప్పిందా? ఏం చేసిందా? అప్పుడు చెప్పలేదు. మట్టి తీసేసి ఒక మట్టి బొమ్మ, ఇప్పుడు మనిషి ఎట్లా తయారు చేస్తున్నారు? మట్టి బొమ్మ తయారు చేసి అమ్ముతున్నారు కదా. మనిషి ఏం చేస్తున్నారు? దానికి డబ్బు పెట్టి కొన్ని తీసుకొచ్చి అక్కడ పూలదండ వేసి అగరబత్తి కప్పు వేసి అన్నీ చేసి మనకి ఏమి లేదు, ఊపిరి లేదు, ఏమి లేదు. ఆ బొమ్మకి అది ఏదైనా భోజనాలు పెట్టిందా? ఆ బొమ్మ భోజనాలు తినాలి. తింటున్నారు? ఆ బొమ్మ తింటలేదు. ఆ బొమ్మ భోజనాలు చూసి సాతానుగాడు వచ్చి ఆ భోజనాలు తినేసిపోతున్నారు. అప్పుడు ఆ భోజనాలు ఏమైంది? అపవిత్రమైంది కదా. ఇంగ్లీష్ కదా, అపవిత్రమైంది. ఆ భోజనాలు మనం తింటే మనం కూడా ఏమైపోతాం? అపవిత్రమైంది. అందుకే విగ్రహారాధన దగ్గర పెట్టిన భోజనం తినవద్దు, విగ్రహారాధన చేయకూడదు. ఇంకా కొన్ని మాట 1 కొరింథీ చూడండి, మొదటి కొరింథీ 10 అధ్యాయం.
10వ అధ్యాయం తొందరగా 14 వచనం తర్వాత 20 నుండి 21 వరకు. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఏమంటున్నారు? నా ప్రియులారా, విగ్రహారాధనకి దూరంగా పారిపోండి. ఇక చదువు, ఇంకా 10 కూడా చదవండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. ఇప్పుడు 20 వచనమండి, 20 నుండి 22 వరకు. అది దాంట్లో 20 వచనం. ఉన్నది అయినను చెప్పేదనా లేదు అన్యజనులను 19 నుండి చదవండి. ఇంకా నేను చెప్పన ఏమన్నది? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నది అనను, విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పదనా లేదు గాని అన్యజనులు అర్పించుచు బలులు దేవునికి కాదు దయ్యములకు అర్పించుచున్నాడు నేను చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివాడు అవుతా నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరు. ప్రభు నాకు రోషం పుట్టించుదనా. దేవునికి ఆయన కంటే మన బలవంతం. ఆయన కంటే మనకి బలం ఉంది లేదు. ఇప్పుడు ఏమన్నా ఆయన భూమి ఆకాశం తయారు చేసి మామూలుగా మాట కాదు. అప్పుడు స్టార్టింగ్లో భూమి లేదు, శూన్యం ఉన్నది. శూన్యం అంటే జీరోకి విలువ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బు ఇస్తే 0 ఇస్తే మీరు ఏమంటున్నారు? 0 ఇస్తే ఏమంటున్నారు? ఏం లేదు. 1 రూపీ ఇచ్చిన 1 రూపీ కాయిన్ ఇచ్చిన మీకు ఏమొచ్చింది? డబ్బు వచ్చింది. దేవునికి స్తోత్రం. 1 రూపీ వచ్చింది, డబ్బు వచ్చింది. ఆ విధానంగా ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అప్పుడు శూన్యం ఉన్నది భూమి. అందుకే దేవుడు ఆయన నోటి మాటతోని మొత్తం ప్రపంచం భూమి ఆకాశం తయారు చేసి ఆయన ఒక మానవుడు అది మట్టితోని తయారు చేసి ఏం చేసిందా? నాసిక రంధ్రంలా ఊదింది. అప్పుడు ఏమైందా? నడుస్తే మాట్లాడితే సజీవుడు ఒక మనిషి తయారైందా. ఆయన పేరు ఏం పెట్టిందా? ఆదాం. ఏం పేరు పెట్టిందా? ఆదాం. ఆదాం అంటే స్టార్టింగ్ ఆదిగా దేవుడు తయారు చేసిందా అది ఆదాం. కొంతమంది ఆది మానవం అంటున్నారు. ఆది మానవం. ఆ విధానంగా దేవుడు ఫస్ట్ మొట్టమొదటి ఆదాంకి తయారు చేసిందా. ఆదాం తయారైన తర్వాత పక్క ఎముకలు తీసి అప్పుడు వాళ్ళ భార్య తయారు చేసిందా. అందుకే అర్ధాంగిని, భర్తకి సగం శరీరం భార్య చెప్తున్నారు కదా, అర్ధాంగిని. ఆ విధానంగా అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. మొట్టమొదటి ఆదాం అంటే జెంట్స్. ఆయన 2 భార్య భర్తతో ఏమైంది? మొత్తం ప్రపంచం తయారైంది. దేవునికి స్తోత్రం. అది అప్పుడు స్టార్టింగ్ లా ఆదాం ఉన్నారు. ఆదాం ఏం చేస్తున్నారు? వాళ్ళకి విగ్రహం లేదు, ఏం లేదు, తెలియదు కదా. ఆయన దేవునికి ఎందుకంటే ఏ దేవుడు మాకు తయారు చేసిందా ఆయనకి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, వందనాలు చెప్తున్నారు. అది మొత్తం ఆ తోట నుంచి పండు తిని అప్పుడు ఏం లేదు కదా, బట్టలు లేదు, ఏం లేదు. ఎవరు తయారు చేయాలి? ఇప్పుడు పుట్టిన పిల్లలకి మనం కుట్టాలి, ఏదైనా చెయ్యాలి, అప్పుడు వాళ్ళకి చేసుకోవాలి. అప్పుడు బట్ట లేదు, గిట్ట లేదు, ఏం లేదు. ఆ విధానంగా దేవుడు మెల్లగా మనిషికి జ్ఞానం ఇచ్చి ఇది ప్రపంచంలో ప్రతి వస్తు తయారైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఎవరి జ్ఞానం? ఆయన జ్ఞానం బట్టి అన్ని తయారైంది. అందుకే దేవుని మాట అది దేవుడు మానవుడికి తయారు చేసిందా. అందుకే మానవుడు ఏం చెయ్యాలి? ప్రతి మనిషి ఏం చెయ్యాలి? ఎవరికి ఆరాధించాలి? దేవునికి. సృష్టికర్త ఎవరు మనకి తయారు చేసిందా? లేకుంటే మన తయారు చేసిన దానికి ఆరాధించాలి కాదు కదా. ఇప్పుడు అదే చీకటి వాళ్ళు ఎక్కడ పోతున్నారు? చీకట్ల సాధారణ చేస్తున్నారు. నేనేమన్నా ఆ బొమ్మ కాడ అది ప్రసాదం పెట్టిన అది తిన్నా అంటే మీరు ఏమైపోయిందా? చీకట్లా వెళ్ళిపోయిందా? అది మొత్తం అపవిత్రంగా అయిపోయిందా? ఇక్కడ కూడా చూడు, వాక్యంలో ఎంత చక్కటి
మాట ఉంది, क्योंकि हम तो जीवते परमेश्वर के मंदिर हैं. ఎందుకంటే మన సజీవుడు దేవునికి ఆలయం ఉన్నారు. ఇది శరీరం ఏంటి? ఆలయం. ఇప్పుడు దేవుని మాట ఆది కాండంలో ఉంది, ఆదివారం దేవునికి స్తుతించాలి, ఏం పని చేయలేదు. ఆదివారం గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? ఆదివారం లీవ్ పెడుతుంది. ఎందుకంటే దేవుడు ఏం చేసిందా? 6 రోజుల భూమి ఆకాశం ప్రపంచం తయారు చేసి 7వ రోజుకి ఏం చేసిందా? విశ్రాంతి తీసుకున్నా. విశ్రాంతి అంటే రెస్ట్. ఇప్పుడు లేబర్ వర్క్ అన్ని మీరు అందరు పని చేసి వస్తున్నారు, అప్పుడు మీకు ఒక రోజు రెస్ట్ ఉండాలి కదా. ఆ రోజు ఆదివారం కూడా మీరే రెస్ట్ చేయలేకుంటే దేవునికి కోపం వస్తుంది. ఏమంటున్నారు? ఇది నా ఆలయం, నా శరీరం, నేను మీకు ఇచ్చిన దానికి రెస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఎక్కువ పని చేస్తామన్నారు, అనారోగ్యంతో అయి పడిపోయి మళ్ళీ వారం రోజు పండుతుంది. కరెక్టా? అందుకే దేవుని మాట మీరు ఒక్కరోజు నాకు ఇవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి. ఏం బరువు పని చేయొద్దు, ఏం ఉద్యోగం చేయొద్దు. అందుకే దేవుని మాట ప్రకారం వారు నడుస్తున్నారు. నడిచిన ఏళ్ళ వాళ్ళ జీవితం ఏమైపోతుంది? ధన్యుడు అవుతుంది. చాలా మంది నేను దేవుని నమ్మిన అంటే సగం ఇటువంటి చేస్తే కాదు, ఎంత పని ఉంటే మన ఆదివారం ఖర్చు. ఒకవేళ ఇప్పుడు మన ఉద్యోగం పోతుంది అంటే డే టైం పని చేసి వచ్చి, ఇప్పుడు ఉండే పరిస్థితి అట్లా ఉంది, ఏం చేయాలి? డే టైం అన్ని పని చేసి వచ్చి సాయంత్రం పూట కనీసం ప్రార్థన చేయించుకొని పోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పాటించాలి ఖచ్చితంగా. ఆదివారం దినం దేవుని పరిశుద్ధమైన ఆలయంలో వచ్చి దేవునికి ఆరాధించి స్తుతించి దేవునికి వందనాలు చెప్పి అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు ఈ విధానంగా కార్యం చేస్తారు. మేము ఉన్న బస్సులో చలాగా పరమేశ్వరంగా నేను మీ శరీరంలో వస్తా. దేవుడు మన శరీరంలో వచ్చిందంటే మనకి ఏం సమస్య లేదు. కరెక్టా? ఏదైనా వస్తుంది, కీడు లేదు, సమస్య లేదు, రోగం లేదు, వైరస్ లేదు, ఏమి ఉంటే పోతుంది. మానవుడు వస్తుంది, ఏదైనా ప్రాబ్లం వస్తుంది, మాత్రం ప్రార్థన శక్తి ద్వారా అన్నీ పోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మన లోపల నివసించాలి, రావాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి స్తుతించాలి, దేవునికి ఘనపరచాలి, దేవునికి ఆరాధించాలి. దేవుని మాట ప్రకారం నడిచిన ఏళ్ళ దేవుడు కూడా మనకి ఏం చేస్తున్నారు? సహాయం చేస్తున్నారు. మన దేవుని వైపు చూస్తూ దేవుడు మన వైపు చూస్తున్నారు. కరెక్టా? ఆ విధానంగా దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఇప్పుడు 10వ వచనం, इसलिए प्रभु कहता है उनके बीच में से निकल जाओ, अलग रहो और अशुद्ध वस्तु को मत छुओ, तो तुम मुझे मैं तुम्हें ग्रहण करूंगा. చూడండి, వాళ్ళ మధ్యలో మీరు ఉండద్దు అంటే ఒక మాట. ఇప్పుడు అందరూ దాంట్లో ఇప్పుడు మీ చుట్టూ మీరు దేవుడు నమ్మిన మీ దాంట్లో వచ్చి పెళ్లి జరిగింది, వాళ్ళు పెంచిన తర్వాత మీరు పోబోతానే లేదు. మాత్రం అక్కడ విగ్రహ వాళ్ళు చేసిన పూజ అక్కడ పోవద్దు. అది విగ్రహం దగ్గర పెట్టిన ప్రసాదం అది తినవద్దు. ఏం చెయ్యాలి? పోయి మనం రావాలి, ఇంటికి తినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పినా నేను, అది ఏమైంది? అపవిత్రంగా అయింది, అశుద్ధ అయింది. అందుకే అది తినడానికి మనకి దేవుడు అది ఏం చేస్తున్నారు? అప్పుడు దేవుడు గ్రహిస్తలేదు, పాపంలో పడిపోతాం. ఏదైనా సమస్య వస్తుంది, ఏదైనా శోధన వస్తుంది, ఏదైనా సైతాన్ వస్తుంది, ఏదైనా కీడు వస్తుంది. అందుకే దానికి ముట్టుకోవద్దు. ఇంకా దానికి మనం ఏమి చెయ్యొద్దు. దాంతో మనం దూరం ఉండాలి, సపరేట్ ఉండాలి. 18 వచ్చిన లాస్ట్, और मैं तुम्हारा पिता हूँगा और तुम मेरे बेटे और बेटियां होंगी. ఏమంటున్నారు? అప్పుడు నేను నా మాట ప్రకారం మీరు నడిచిన ఇలా అప్పుడు మీరు ఏమవుతున్నారు? మాకు పిల్లలు. దేవుడు మనకి తండ్రి. కరెక్ట్నా? ఇప్పుడు మన బొమ్మ తయారు చేసిన మన బొమ్మకి ఏమైందా? తండ్రి. కరెక్ట్నా? మనం పుట్టినా కదా, మనకి ఆల్రెడీ దేవుడు పుట్టించిన కాబట్టి ఆయన మనకి తండ్రి. అప్పుడు మనం ఏం పుట్టించాలి అవసరం లేదు. అందుకే ఆయనకి స్తుతించి గణపరిచి మహిమపరచాలి. ఇంకా దేవుడు రకరకాల దేవుడు కాదు, ఒకటే దేవుడు. ఎవరు భూమి ఆకాశం సృజించిందా, ఎవరు మనకి మీకు అని అందరికీ తయారు చేసిందా, ఆయన ఒకటి దేవుడు. 10 మంది దేవుడు అంటే అక్కడ వ్యభిచారం. ఏమంటున్నారు? దానికి అర్థం వ్యభిచారం. మీరు 10 మందికి ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఒకటే భార్యకి ఒకటే భర్త ఉన్నారు కదా. ఒక
భార్యకి ఇద్దరు భర్త ఉంటే ఆమెకి ఏం చెప్తున్నారు? వ్యభిచారం. ఇంకా ఒక భర్తకి ఒకటే భార్య ఉండాలి. భర్తకి ఇద్దరు భార్య ఉంటే ఆయన కూడా ఏమైపోతున్నారు? వ్యభిచారం. అందుకే ఇది వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే మనకి ఒకటే దేవుడు ఉండాలి, 10 దేవుడు ఉండదు. కరెక్ట్. और तो मेरे पिता होगे, ये सर्वशक्तिमान प्रभु परमेश्वर का वचन है. ఇది ఎవరి మాట? సర్వశక్తిమంతుడు నిజమైన దేవుడు ఆయనది మాట. ఆయన చెప్పింది మాట. ఆయన చెప్పింది ఆయన పట్టుకొని గుంజి తీసుకువచ్చి మీరు నాకు నమ్మండి, నాకే ప్రార్థన చేయండి, మీరు నా గురించి ఇట్లా చేయండి ఆయన అనడు కదా. ఆయన మాత్రం మీతో చెప్తున్నారు ఏం మంచిది ఏం చెడుది మనం ఏం చేయాలి? గ్రహించాలి మంచి చెడుకి. ఇప్పుడు ఒక మాట ఏదైనా, ఇప్పుడు మంట ఉంది, ఒక సైడ్ మంట ఉంది, ఒక సైడ్ ఐస్ ఉంది. మీరు మంట పట్టుకుంటే ఏమవుతుంది? కాదు. ఐస్ పట్టుకుంటే ఏమవుతుంది? చల్ల. ఐస్ పట్టుకోవడానికి ఏం కాదు, మాత్రం మంట పట్టుకోవాలంటే కాలిపోతున్నారు. ఆ మంట అంటే ఎవరు అంటే విగ్రహాలు. ఆ విగ్రహాలకి మనం పట్టుకుంటే మనం ఏమైపోతున్నా? నాశనం అయిపోతున్నా. ఇంకా నేను ఒక చిన్న స్టోరీ చెప్తున్నా. అది ఒక రాజు కాలంలో ఆయన ఉన్నారు దూత, ఆయన పేరు లూసిఫర్. ఆయన ఏం మాట్లాడిందా? దేవుడు ఆయనకి మొత్తం అన్ని అధికారం ఇచ్చిందా? ఏం అధికారం ఇచ్చిందా? నువ్వు వేరే దూతకి నడిపి. ఇప్పుడు ప్రధానమంత్రి చేతిలో ఎంతమంది ఉంటున్నారు, ఆయన ప్రధానమంత్రి. దేవుడు ఆయనకి ప్రధానమంత్రి నియుక్తి చేసి ఏం చేసిందా? మీరే ఏం చేయాలి? ప్రపంచంలో నడిపియాలి ఇది అని. ఆయన ఏం చేసిందా? నాకేం వచ్చింది? పెద్ద అధికారం వచ్చింది. ఇప్పుడు మోడీగాడికి ఎంత గర్వం వచ్చింది? నేను ప్రధానమంత్రి అయినా. టీ అమ్మిన వారు ఏమైందా? ప్రధానమంత్రి అయినా అంటే కొమ్ము వచ్చేసింది. ఆ విధానంగా దూతలకు కూడా ఏమొచ్చింది? కొమ్ము వచ్చేసింది. కొమ్ము వచ్చి వాళ్ళు ఏమనుకున్నా, ఇప్పుడు నాకేంటి అధికారం, నాకు శక్తి ఉన్నా, ఈ సింహాసనం మీద నేను కూర్చోవాలి. ఎవరి సింహాసనం మీదే? దేవుని సింహాసనం మీద నేను కూర్చోవాలంటే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చి దేవుడు ఏం చేసిందా? ఆయనకి తోసేసిందా? తన్నేసి కింద పాడేసిందా? కింద పాడేసి ఏమైందా? నువ్వు సైతాన్ అవునా కాక. ఆ దూత, దేవుడి దూత 24 hours దేవుడి చుట్టూ తిరిగిన వారు దేవుని విరోధి నడిచిందా కాబట్టి వాళ్ళు ఏమైపోయిందా? సాతాన్ అయిందా. ఆ దూత ఏం చేసిందా? ఆ రాజు కళలో వచ్చి మాట్లాడిందా? మీరు ఏం చెయ్యాలి? ఒక విగ్రహాలు తయారు చెయ్యాలి. నువ్వు విగ్రహాలు తయారు చేయలేదు అంటే నేను ఏం చేస్తా? నాశనం చేస్తున్నా. అప్పుడు ఆయన ఏం చేసిందా? బంగారం విగ్రహాలు 60 ఫీట్ పొడుగు 6 ఫీట్ వెడల్పు ఒక స్థలంలో విగ్రహాలు తయారు చేసి దానికి గుడి తయారు చేసి దాంట్లో ఏం చేసిందా? స్థాపించి అప్పుడు పెద్ద పెద్ద వాడు ఎంత ఆఫీసర్ మినిస్టర్ వీళ్ళందరికీ చెప్పి మీరందరూ వచ్చి దానికి ఏం చేయాలి? ఇక్కడ వాద్యాలతో కొడుతున్నారు, బాసుని అన్ని కొడుతున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? దాని ముందు సాగిలపడి నమస్కారం చేయాలి. లేకుంటే నేను పెద్ద అగ్ని మంట తయారు చేసిన దాంట్లో మిమ్మల్ని ఏం చేస్తున్నా? పాడేస్తా. అప్పుడు మీరు ఏం చేయాలి? భయపడుతున్నాను కదా వాళ్ళకి మొక్కాలి. మాత్రం మీ లోపల నిజంగా దేవుని శక్తి ఉంటే మొక్కడానికి మీకు అసలు అవసరం లేదు. ఆ విధానంగా అందరూ మొక్కిందా? మాత్రం ముగ్గురు శద్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు మొక్కలేదు. వాళ్ళకి కోపం వచ్చి ఏం చెప్పిందా? రాజు మీరే అది ఆజ్ఞ ఇచ్చిందా? ఆ ఆజ్ఞ వాళ్ళు పాటించలేదు కదా. ఎవరు? శద్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురికి తీసుకువచ్చిందా? మంట దగ్గర పారేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు పడిపోలేదు. తీసుకొని వాళ్ళు పడిపోయి అక్కడ భస్మం అయిపోయింది. ఇట్లా పెద్ద మంట తయారు చేసిందా? అగ్నికుండం ఇట్లా తీసుకువచ్చి వాళ్ళు పాడడానికి ఇట్లా వచ్చి అది వాళ్ళ ముందు పడిపోయిందా? మొత్తం ఏమైపోయిందా? భస్మం కాలిపోయిందా? మాత్రం మీరు ఇప్పుడు పడిపోలేదు. అప్పుడు మీరు ప్రార్థన చేసి వాళ్ళకి ఇట్లా దొబ్బేస్తే ముగ్గురు పడిపోయి మళ్ళీ మూత బంచేసిందా? అప్పుడు దాంట్లో ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. దేవుడి దూత, అది నిజమైన దేవుడి దూత వచ్చి వాళ్ళకి కాపాడి రక్షించి ప్రాణం కాపాడిందా? మళ్ళా రాజు అది మూత తీపిచ్చి చూస్తే దాంట్లో ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. వాళ్ళకి ఇంత వెంటికలు కూడా కాలిపోలేదు. ఎందుకంటే ఎవరికి నమ్మిందా? నిత్యమైన దేవునికి నమ్మిందా కాబట్టి వాళ్ళకి ఏమి హాని జరగలేదు. అందుకే దేవుడు కాపాడిందా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు రాజు ఏం చెప్పిందా?
మరి నిజమైన దేవుడికి నమ్మిందా? వారికి ఇప్పుడు ఎవరైనా హాని చేస్తే నేను వారికి నాశనం చేస్తా, మొత్తం వాళ్ళ ఫ్యామిలీతో సహా నాశనం చేస్తా ఆ మాట చెప్పి, అందుకే నిజమైన దేవుడు యేసయ్య తప్ప ఇంకా వేరే దేవుడు లేదు. నమ్మిన వారికి సాధ్యం, నమ్మలేని వారికి అసాధ్యం. అందుకే ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నారు, ఆ పవిత్రమైన వస్తువుకి మనం ముట్టుకోవద్దు, ఆ పవిత్రమైన వస్తువు తినవద్దు, ఆ పవిత్ర వస్తువుకి మనం ఆరాధించకూడదు. ఆ విధానంగా దేవుడు మాట్లాడి సెలవిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన సర్వశక్తి గల దేవా తండ్రి, మీకు వేలాది శక్తి స్తోత్రాలు, వందనాలు గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, నీతిమంతుడ ప్రభా. ఈ రోజు పరిశుద్ధమైన దినం, ఆదివారం దినం ప్రభా దేవ తండ్రి నాయన, నీ పరిశుద్ధమైన ఆలయంలో ప్రభా దేవ ఇలా మాట సెలవిచ్చిన నా స్థలంలో ప్రభా, ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే, నా నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే ఆ స్థలం నేను ఉంటా ప్రభా. మన మధ్యన ప్రభా మీరు ఉన్నాడు, నేను నమ్ముచున్నా స్వామి. మీ బిడ్డకి స్వస్థపరచండి, బలపరచండి, కలవరి రక్తం పోషించండి, నిజమైన జీవితం, నిత్య జీవితం కొరకు ప్రార్థన దేవా, ఆశీర్వాదం దయచి ప్రభా, రక్షణ భాగ్యం దయచి ప్రభా, వాళ్ళ ద్వారా అనేక మందికి ప్రభా రక్షణ భాగ్యంకి నడిపించను గాక. నీ రక్తంతో కడిగి శుద్ధి ఉన్న గాక. ఆ పవిత్రమైన శక్తి సర్వనాశనం ఉన్న గాక. నజరేయుడ శక్తి గల జీవం గల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.